Warangal, the best CBSE School of the Year 2025. Best Principal of the Year 2025. Best Boarding School, Birla Open Minds International School. Admissions open. Hunter Road Bypass, Warangal. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్లో ఉన్నాం. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో బీజేపీకి సంబంధించిన రాజకీయ శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి వరంగల్ సంబంధించి. ఇందులో పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారు కూడా పాల్గొంటున్నారు. శిక్షణ తరగతుల కార్యక్రమానికి సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి వివిధ అంశాలపై బాగా చర్చ జరుగుతుంది. దాని గురించి ఏమంటారు? భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంత ప్రాతిపదిక పైన ఏర్పడ్డ పార్టీ. పార్టీ పట్టు రాజకీయ పార్టీ మాత్రమే కాదు, కమిటెడ్ కార్యకర్తలతో ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామికమైన పార్టీగా అవతరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజకీయాలు కానీ వ్యక్తులు కానీ ఎప్పుడూ ప్రోగ్రెసివ్గా ఉండాల్సిన అక్కడ ఉంటుంది, ప్రొయాక్టివ్గా ఉండాల్సిన అక్కడ ఉంటుంది, స్టాటిక్గా ఉండకూడదు. ఇప్పుడు పార్టీ కానీ వ్యక్తి కానీ స్టాటిక్గా ఉండకూడదు. ఎప్పటికప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎంత పెద్ద స్థాయి నాయకుడైనా కార్యకర్త అయినా ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకోవాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇవాళ అనేక సబ్జెక్టుల మీద ఇవాళ శిక్షణ తరగతులు ప్రతి సంవత్సరం ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి డెఫినెట్గా అది లేకపోతే ఏంటంటే ఆశయం ఉండదు. కార్యకర్త నాయకులకి ఇప్పటి రాజకీయ పరిస్థితుల మీద పూర్తి అవగాహన కనుక లేకపోతే వాళ్ళు ఎదగడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి నాయకులను తర్ఫీ చేసుకోవడం, నాయకులకి ముందు తీసుకుపోవడం, నాయకులు మరింత ఉన్నతంగా ఎదిగేటట్టు చేయడమే ఈ ప్రశిక్షణ తరగతుల యొక్క ఉద్దేశం. కానీ ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, ఎవరు కూడా వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ సిద్ధాంతాల గురించి మాట్లాడతారు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి ఎవరు విశ్లేషించారు కదా జనరల్. తప్పు. అన్ని కాలాంశాలు ఉంటాయి. ఇవాళ నా కాలాంశం ఉంది. నా కాలాంశం ఏంటి? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల మీద, వివిధ పార్టీల యొక్క పాత్ర మీద, మనం అవలంబించినటువంటి పాత్ర గురించి ఉంటుంది. అది లేకుండా ఉండదు. కేవలం భారతీయ జనతా పార్టీ చరిత్రని, సంస్కృతిని, సాంప్రదాయాలని అవి మాత్రమే కాకుండా వాటితో పాటుగా రాజకీయ పరిస్థితి కూడా విశ్లేషిస్తారు.